ఆమెది రెక్కాడితే గాని డొక్కాడిని కుటుంబం. కడుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. కోతి, మెంటల్ అంటూ ఆమెను అందరూ తక్కువగా చూసేవారు. అయినా వాటన్నిటినీ ఆమె లెక్క చేయలేదు. సంకల్పంతో ముందుకు నడిచింది. ప్రపంచ వేదికపై ఛాంపియన్గా నిలిచింది. ఆమె ఎవరో కాదు, తెలంగాణ బిడ్డ, భారత కీర్తిని మరింత పెంచిన ఛాంపియన్ దీప్తి జివాంజీ. పారిస్ పారాలింపిక్స్లో దీప్తి జివాంజీ సత్తా చాటింది. మహిళల 400 మీటర్ల T20 ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలిచింది. పారా అథ్లెట్ రేసులో 55.82 సెకండ్లోనే 400 మీటర్ల రేసును ముగించి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జివాంజీది పేద కుటుంబం. రోజు పనులు చేస్తే గాని ఆ కుటుంబం నోటికి గుప్పెడు మెతుకులు వెళ్లలేని పరిస్థితి. అలాంటి కుటుంబం నుంచి వచ్చి ఆ మధ్య జపాన్లోని క్లోబ్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ పారా ఛాంపియన్షిప్లో దీప్తి భారత్కు తొలి గోల్డ్ మెడల్ను అందించింది. ఓవైపు పేదరికం, మరోవైపు మానసిక లోపం. ఆ రెండు సమస్యలు ఆమెను వెనక్కి నెడుతూ ఉండేవి. సొంత ఊర్లోనే ఎన్నో ఇబ్బందులు, అవమానాలు అయినా వాటికి ఎదురుగా నిలిచింది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు నడిచి భారత్ గర్వించదగ్గ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. దీప్తి తల్లిదండ్రులు జీవాంజీ యాదగిరి, ధనలక్ష్మి. రోజు కూలి పనికి వెళ్లేవారు. తమ కూతుర్ని అందరూ అవమానిస్తున్నా, అవహేళనలు చేస్తున్నా బాధపడ్డారే తప్ప కూతురి మనసును గాయం చేయలేదు. మేధో వైకల్యంతో పుట్టిన దీప్తిని వారెప్పుడూ తక్కువ చేసి చూడలేదు. సూర్యగ్రహణ సమయంలో పుట్టడం వల్ల ఆమె తల కొంత చిన్నదిగా, పెదవులు, ముక్కు అసాధారణంగా ఉండేవి. దీంతో ఆమె గ్రామస్తులంతా దీప్తిని పిచ్చిది, మెంటల్, కోతి అని పిలిచేవారు. కొందరైతే అనాథాశ్రమానికి పంపాలంటూ సలహా ఇచ్చారు. అలాంటి బిడ్డ నేడు ప్రపంచ ఛాంపియన్గా అవతరించడం చూసి తాము చేసిన తప్పేంటో తెలుసుకుంటున్నారు. 2023 పారా ఆసియా గేమ్స్లో దీప్తి అద్భుతమైన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. 400 మీటర్ల రేసును 56.69 సెకండ్లో పూర్తి చేసి ఆసియా రికార్డును నెలకొల్పింది. 2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ ప్రీలో దీప్తి T20 400 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ గెలవటం విశేషం. ఆ తర్వాత ఆసియాసినియా పోటీల్లో కూడా 200 మీటర్ల రేసును 26.82 సెకండ్లో పూర్తి చేసి దీప్తి మరోసారి గోల్డ్ మెడల్ గెలిచింది. అలాగే 400 మీటర్ల రేసును కూడా 57.58 సెకండ్లో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఈసారి జరిగిన పారాలింపిక్స్లో కాంస్యం గెలిచిన దీప్తిపై ప్రధాని మోదీ సైతం ప్రశంసలు కురిపించారు. అవమానాలు, అవరోధనలు లెక్క చేయకుండా ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన దీప్తి జివాంజీ ఎంతో మందికి ఆదర్శం. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే కథనం. హ్యాట్స్ ఆఫ్ దీప్తి జివాంజీ.